తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారంతో ఆందోళనకు గురైన టీడీపీ కార్యకర్తలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో భేటీ అయ్యారు. టికెట్ టీడీపీకి కేటాయించుకుంటే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని కార్యకర్తలకు ఆలపాటి సర్ది చెప్పారు. తెనాలిలో వైసీపీని ఎదుర్కోవడం టీడీపీకే సాధ్యమని, బలం లేని జనసేనకు సీటు కేటాయిస్తే కూటమికి ఓటమి తప్పదని కార్యకర్తలు చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఈ రాజకీయ వేడి అనేది అనవసరమైన వివాదాలు సృష్టించే కార్యక్రమం మొదలుపెట్టారు. మొదటి నుండి మేము ఒకటే చెప్పాం, 6 నెలల నుండి ఇదే కార్యక్రమం చేసినా అది మంచి విధానం కాదు. బాధ్యతకరమైన వ్యక్తి మీరు. రెండు పార్టీలు పొత్తున్నప్పుడు ఉభయుల యొక్క అభిప్రాయాలు సేకరణ తర్వాత ఓ నిర్ణయం తీసుకోవాలి. కానీ సీట్ నాదే 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 అని చెప్పేసి అడిగినోడికి అడగనోడికి అందరికీ చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎట్లా పనిచేయాలి? మీకు పొత్తు ఆహ్వానిస్తున్నాం, ఖచ్చితంగా పొత్తు ఉండాల్సింది మేము గౌరవిస్తున్నాము. మీరు నిబద్ధత లేకుండా మీరు టీ పార్టీలు పెట్టి ఇళ్ళకెళ్ళి పోల్లు చేసి సీట్ నాదే సీట్ నాదే సీట్ నాదే అంటే కార్యకర్త తెలుగుదేశం పార్టీ పనిచేయడం అవసరం లేదా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం తెనాలి నియోజకవర్గంలో మేము పార్టీ మొదటి పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉన్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు మా ఇన్ఛార్జ్. ఏం లేకుండా ఒంటెత్తిపోకుండా మీరు వెళ్ళి ఆ విధానం ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆమోదించట్లే ఆ విధానాన్ని. మేము అందుకనే చెప్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము చెప్పట్ల. మీ ప్రజల్లో విచారించండి, ఏ విధమైన ప్రజలు కోరుకుంటున్నారు, ఏ భావంతో ఉన్నారు ప్రజానికం అనేది. ఎవరైతే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు, ఎవరైతే ఓడిపోతారు అనేది ప్రజలు చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే 50% అన్ని సర్వేలు మీరు ఇవాళ చూస్తున్నారు, సర్వేలు పెట్టుకోండి. వాస్తవం ఏందనేది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుందని కోరుకుంటున్నారు, దాన్ని అంతా విచారించి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇవాళ రాజప్రసాద్ గారిని ఒకటే కోరుతున్నాం. మెత్తడి వ్యవహారం వద్దు, ఖచ్చితంగా సీటు కావాలి ఇవాళ. ఎందుకంటే గెలిచే సీటు పోగొట్టుకునే కార్యక్రమం మటుకు దయచేసి చేయొద్దని చెప్పేసి